ముగ్గురు చైన్ స్నాచర్లను గార్లదిన్నె అనంతపురం జిల్లా స్పెషల్ బ్రాంచ్ సిసిఎస్ పోలీసులతో కలిసి వేర్వేరుగా అరెస్టు చేశారు. సుమారు 8 లక్షల విలువ చేసే 12 తులాల బంగారు ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీఆర్ విజయభాస్కర్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. మొత్తం ముగ్గురు నిందితులతో మూడో వ్యక్తి నార్పల మండలం కేశపల్లి గ్రామానికి చెందిన బి వేణు ఇండియన్ ఆర్మీ జవాన్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఇతను సెలవుపై అనంతపురం వచ్చాడు. క్రికెట్ బెట్టింగ్, పేకాట లాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడి అప్పులు చేశాడు. చైన్ స్నాచింగ్లు చేయడం సులభమని భావించి జనసంచారం లేని చోట మహిళలను టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్ చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. అనంతపురం జిల్లా పరిధిలో ఈరోజు ఒక ముగ్గురు చైన్ స్నాచింగ్ అరెస్ట్ జరిగింది. వాళ్ళలో ఎనుముల మారుతి ప్రసాద్ వెంకటాంపల్లి, మొడవ రామలా నాయక్ వెంకటాంపల్లి, బి వేణు కేశపల్లి, వీళ్ళు ముగ్గురు కూడా కలిసి కాదు, ఒక మొదటిద్దరు ఒక బ్యాచ్, అతనికి తోడు మళ్ళా ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ పేరు ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేస్తుంది కాబట్టి ఆ పేరు చెప్పడం లేదు. ఇంకో వ్యక్తి కూడా మొదటి ఇద్దరితో ఉన్నటువంటి ఎవరితో మారుతి ప్రసాద్ రామలా నాయక్తో ఉండేటువంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేస్తుంది. ఆ తగ్గదు కొంత ప్రాపర్టీ పడుతుంది కాబట్టి ఆ పేరు పెట్టుకోవడం లేదు. అదేవిధంగా ఈయన వేణు అనే అతను సపరేట్ ఇండిపెండెంట్గా చేస్తూ ఉంటారు. వీళ్ళు గత సంవత్సరం కాలంగా మన అనంతపూరు టౌన్లో చుట్టుపక్కల ఏరియాల్లో నేరాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఈ ముగ్గురు దగ్గర నుంచి సుమారుగా 12 తులాల బంగారం స్వాధీనం చేసుకోవడం అయింది. 8 లక్షల రూపాయలు వర్క్ చేసినటువంటి బంగారం స్వాధీనం చేసుకోగలిగింది. ఇంకొక వ్యక్తి దగ్గర నుంచి 15 తులాలు రాబట్టుకోవాల్సింది. ఈ ఎనుగుల మారుతి ప్రసాద్ అనే వ్యక్తి కూడా రామల నాయకు గతంలో మనకి 1.5 years బ్యాక్ కూడా అలానే మన మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసులో కూడా అరెస్ట్ జరిగింది. అప్పుడు కూడా వీళ్ళు చైన్ స్నాచింగ్ కేసుల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళ ఏమో మోటార్ సైకిల్ మీద రావడం, ఎక్కడైనా ఒంటరిగా ఉన్న మహిళలు సాయంకాలం పూట కానీ ఉదయం పూట కానీ ఈవెన్ మిడ్ డే మధ్యాహ్నం పూట కానీ ఒంటరిగా పోయేటప్పుడు వచ్చేసేసి లాక్కొని పోవడం, మనిషిని నెట్టేసిపోవడం చేస్తూ ఉంటారు. అయితే ఈ రెండో బ్యాచ్ కింద మనం చెప్పేటువంటి ఈ వేణు బి వేణు కేశపల్లికి సంబంధించిన మనకి ఆర్మీలో పనిచేస్తున్నాడు. జోధ్పూర్లో ఇండియన్ ఆర్మీలో ఒక జవాన్గా పనిచేస్తున్నాడు. ఈయనేం చేస్తానంటే సెలవు మీద మామూలుగా వాళ్ళకి మామూలుగా ఆర్మీ వాళ్ళకి కానీ 15 రోజులు 4 రోజులు వాళ్ళ అవసరాన్ని బట్టి అయినప్పుడు సెలవిస్తూ ఉంటే అతను వస్తారు. వీళ్ళంతా కూడా దుర్వ్యసనాలకు లోనై క్రికెట్ బెట్టింగులు, ఈ తాగుడు, తర్వాత ప్యాకాట్ లాంటి బాగా ఆ వ్యసనాలకు లోనై ఆ డబ్బుల కోసం ఈ రకమైనటువంటి ప్రొఫెషన్ ఎన్నుకొని వీళ్ళు స్నాచింగ్స్ చేస్తూ ఉన్నారు. ఈ బ్యాచ్లో ఒక బ్యాచ్, తర్వాత ఈ వేణు అనే అతను సపరేట్గా ఇండిపెండెంట్గా ఆపరేట్ చేస్తారు. ఇది అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టులో ఆధార పెట్టుకోతా ఉన్నాం. మిగతా ముద్దాయిని కూడా త్వరగా పట్టుకుంటాం ఆయన్ని. దీంట్లో మన రూరల్ డీసీపీ గారు శివారెడ్డి గారు వారి యొక్క పర్యవేక్షణలో మన సిఐ ఇస్మాయిల్ గారు, వెంకటేష్ నాయక్, జనార్దన్ మరియు సింగమల శ్రీధర్, వాళ్ళ హెడ్ కానిస్టేబుల్స్ శ్రీనివాసులు, తిరుమలేష్, కానిస్టేబుల్ రంజిత్, బాలకృష్ణ, షామీర్, నరేష్లు ఒక తక్కువ టైంలో రాబట్టి సమాచారం వరకు వీళ్ళంతా కూడా అరెస్ట్ చేయడం జరిగింది. స్పెషల్ బ్రాంచ్ సిసిఎస్ పోలీస్ ప్రకారంలో కూడా దీంట్లో